ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం మేము తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడలో ఉన్న ప్రసిద్ధ శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాం. ఇది బిక్కవోలు నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోని అద్దాల మండపం, గోపురంపై కనిపించే రామాయణ బొమ్మలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. ముందుగా మేమైతే అద్దాల మండపానికి వచ్చాము. ఇక్కడ ఉన్న అద్దాలు సాధారణ అద్దాలు కావు. ఒక అద్దంలో మనం పొడవుగా కనిపిస్తాం, మరొక అద్దంలో పొట్టిగా కనిపిస్తాం. ఇంకొన్ని అద్దాల్లో లావుగా లేదా సన్నగా కనిపిస్తాం. ఇంకొన్ని అద్దాల్లో అయితే మన కళ్ళు మాత్రమే మనకు కనిపించవు, మన ఫేస్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాంగా ఇలా. ఇంకా కొన్ని అద్దాల్లో మన ముఖం కూడా విచిత్రంగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు, ముఖ్యంగా పిల్లలు, ఎంతో ఆనందంగా ఈ అద్దాలను చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. అద్దాల మండపంలోని కేవలం విచిత్రమైన అద్దాలే కాకుండా రామాయణానికి సంబంధించిన అందమైన శిల్పాలను కూడా ఇక్కడ పెట్టారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ దృశ్యం శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని ప్రతిబింబిస్తుంది. లంక విజయానంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషేకం పొందిన సందర్భాన్ని ఎంతో అందంగా ఇక్కడ తీర్చిదిద్దారు. ఇప్పుడు మేము ఆలయ గోపురం పైకి వెళ్తున్నాము. ఈ ఎత్తైన గోపురం పైకి చేరుకోవాలంటే సుమారు 300 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పైకి చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యాలు మాత్రం ఆ శ్రమను మర్చిపోయేలా ఉంటాయి. ఇది మొత్తం 9 అంతస్తుల్లో నిర్మించబడింది. పైకి వెళ్తూ రామాయణ ఘట్టాలను, చుట్టుపక్కల అందాల దృశ్యాలను చూడవచ్చు. ఈ ఎత్తైన గోపురం గొల్లల మామిడాడ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలిచింది. గోపురం ఎదురుగా ఉన్న గోపురం గోడలపై కేవలం దేవత విగ్రహాలే కాకుండా హిందూ సాంప్రదాయాల్లో ఉపయోగించే పూజ సామాగ్రి రూపాలను కూడా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ శివలింగం, గంట, పంచపాత్ర, దీపారాజన కుంది వంటి పవిత్ర చిహ్నాలు కనిపిస్తున్నాయి. ఈ గోపుర నిర్మాణం సుమారు 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. గోపురం గోడలపై కనిపించే ఇవన్నీ ఆ కాలం శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం గడిచిన ఈ శిల్పాలు నేటికి భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మనం రామాయణ కథను పుస్తకాల్లోని, టీవీలోనూ బుర్రకథల ద్వారా వినుంటాం. కానీ ఇక్కడ ఈ గోపురంలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ రామాయణ కథను శిల్పాల రూపంలో చెక్కడం. శ్రీరామ జననం నుంచి సీత స్వయంవరం, వనవాసం, హనుమంతుడు లంకకు వెళ్ళడం, రావణాసురునితో యుద్ధం, రావణ వధ వరకు అనేక ఘట్టాలను ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిల్పాలను చూస్తుంటే రామాయణ కథ కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కొక్క బొమ్మ వెనుక ఒక్కొక్క కథ ఉంది. అందుకే ఈ గోపురం భక్తులతో పాటు చరిత్ర పురాణాలపై ఆసక్తి ఉన్న వారిని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణం అంతా ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిండి ఉంటుంది. కొంతసేపు గడిపితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అందుకే ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. మీరు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడలోని ఈ అద్భుతమైన ఆలయాన్ని, అద్దాల మండపాన్ని, ఎత్తైన గోపురాన్ని, రామాయణ శిల్పాలను తప్పకుండా దర్శించండి. ఇంకా కింద మనకి రాముల వారు కూడా ఉంటారు. దర్శించుకొని ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని దేవాలయాల అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే గోవిందా అని కామెంట్ చేసేసి లైక్ చేసేయండి.